హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నిన్నటి కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి. నిన్న మిగిలిందైతే దీంట్లో అప్లోడ్ చేస్తున్నాననమాట. ఎందుకంటే అది వ్లాగ్ అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను కొద్దిగా తీసి ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజైతే మళ్ళీ మా వారి కాడ అయిపోయి ఉన్నాయి. అందుకని తెప్పించుకున్నాను. ఆ సరుకులైతే నేను అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను. కొద్దిగానే తెప్పించుకున్నానండి. ఆల్రెడీ నా కాడ కొద్దిగా ఉన్నాయి. సర్లే ఈ మంత్‌కి కావాల్సిన వాటి వరకు సరిపెట్టుకుందాంలే అని చెప్పి తెప్పించుకున్నాను. ఆయిలు అయన్నీ కూడా మళ్ళీ రేటెక్కుతున్నాయంట. గ్యాసు మొత్తం అన్నీ రేటెక్కేస్తున్నాయి అని చెప్తున్నారు. ఉన్న దానికన్నా కూడా ఇంకా పెంచండి. ఇట్లాంటి చిన్న చిన్న జీతాలోళ్ళకి ఒక్కరు సంపాదిస్తే ఇంక సరిపోదండి అసలు. పిల్లలున్న వాళ్ళు, చిన్న చిన్న జీతాల వాళ్ళు అక్కడ అసలు జీతాలే సరిపోవట్లేదు. ఇద్దరు, ముగ్గురు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి. ఒక్కరు సంపాదిస్తే ఎక్కడ సరిపోతుందండి. ఇప్పుడు ఉండే ఈ రేటుల్లో వాటిల్లో. అవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను. మిగిలిన అంటే ఎక్స్‌ట్రా ఏదైనా తెప్పించుకున్నాను అనుకుంటే ఆ డబ్బాలైతే స్టోర్ చేసుకుంటాను. స్టీల్ డబ్బాల్లోటి అయిపోయినప్పుడు ఆ పెద్ద డబ్బాలోటి తీసి ఆ స్టీల్ డబ్బాలో అయితే పోసుకుంటూ అట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఉంటాననమాట. నెలకు కావాల్సిన సరుకులైతే ఒకసారి తెప్పించేసుకుంటాను నేను. పోయిన నెలలోటి కొద్దిగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ నెలలో మిగిలినటివి మాత్రమే తెప్పించుకున్నాను. ఇవన్నీ ఒక ఎత్తైతే మా పిల్లలకి ఇంకో బాక్స్ తెస్తాను చూడండి. దాంట్లో సర్దుతాను ఇప్పుడు. నేను వెళ్తే సూపర్ మార్కెట్‌కి అన్నీ కొనియనని చెప్పి వాళ్ళ నాన్న తీసుకొని వెళ్లారు. తీసుకొచ్చుకున్నారనమాట. వాళ్ళకి కావాల్సినటివన్నీ ఇప్పుడు నేను కూర్చుంటే అందట్లేదని చెప్పి పడుకొని మరీ తీసుకొని ఆ డబ్బాలో వేస్తాను అయన్నీ. మాకు మనుబోలులోనే ఇక్కడ కొంచెం పైకెళ్తే సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. మండలం అండి మాది మనుబోలు. అందుకని ఏ ఊ అంటే ఊర్లో కన్నా కూడా ఇంకొక పైన కోదండరాంపురం అంటారు. పైకెళ్తే అక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. ఫ్రైడ్ రైస్‌లు గానీ, చికెన్ గానీ మొత్తం అక్కడే దొరుకుతాయి. అక్కడే తెస్తా ఉంటారు మా వారు. అలాగే ఎండుమిర్చి అయితే ఒక కేజీ ఏమో తెప్పించుకున్నాను. తెప్పించి మిరపొడికైతే మిల్లు పట్టించాలి. అందుకని తొడియాలైతే ఒలిచేద్దాం అనుకున్నాను. ఈరోజు ఫ్రెషే అవ్వలేదండి అసలు. మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాను. ఐరన్ చేశాను బట్టలన్నీ. మధ్యాహ్నం తినేసి మళ్ళీ ఈ పని పెట్టుకున్నాననమాట. మా వారు అయన్నీ తెచ్చిస్తే ఆ పని పెట్టుకున్నాను. సరే ఈవినింగ్ అయిపోయింది. ఇంక పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళ స్నాక్స్ అయి ఇయి పెట్టి ఈవినింగు లేచి ఇంకా ఇవన్నీ అయితే చేసుకుంటా ఉన్నాను. మిరపకాయలైతే తొడియాలు ఒలిచేసి ఎండబెట్టుకోవాలండి ఒక 2, 3 రోజులు. ఎందుకంటే మెత్తగా ఉన్నాయి అవి. ఎండబెట్టినామంటే ఎక్కువ రోజులు పురుగు పెట్టుకుంటా ఉంటాయన్నమాట. కేజీయలేండి పట్టించింది నేను. కాబట్టి అంత ఎక్కువైతే ఉండదు. బట్టలైతే కొద్దిగా ఉంటేను మిది మీద అవి కూడా తెచ్చి మడతపెట్టేసి ఒకేసారి ఫ్రెష్ అయిపోదాంలే అని చెప్పి బట్టలైతే మడతేస్తూ ఉన్నాను. నేను కూడా అక్కడ కుర్కురే తింటున్నాను. మా పిల్లలైతే ఆస్తి పంపకాలు చేసుకున్న మాదిరిగా బిస్కెట్లు, చాక్లెట్స్ అవి అయితే పంచుకుంటా ఉన్నారు. కొద్దిగానే ఉన్నాయండి బట్టలు. అందుకని నేనే ఉతికేసాననమాట. అంటే వాషింగ్ మిషన్‌కి వేయలేదు. ఎక్కువ ఉన్న రోజు మాత్రం నేనే వాషింగ్ మిషన్‌కి వేసేస్తాను. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే తీసుకున్నానండి వాషింగ్ మిషన్ కూడా. నాన్నది ఇచ్చాడు. అలాగే నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. నాకు కొంచెం నత్తుంది, నవ్వుకోవకండి. అంటే ఎక్కువ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా నత్తొచ్చేస్తుందండి. అలాగే నేను లైవ్‌లో అయితే పెడుతున్నానండి. చాలామంది నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. ఈ వ్లాగ్ గాని చూస్తున్నట్లయితే మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్సు.
ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇప్పుడైతే మా పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ నుంచి పూజ చేసుకోపోయేటప్పుడు నాకు పిచ్చెక్కినట్టుంది అసలు. ఏం బాగుండదండి. నాకు పూజ అయిపోతేనే తర్వాత ఏదైనా బావుంటదనమాట. పూజ చేసుకొని పిల్లలైతే ఆకలేస్తుంది అంటుంటేను ఫ్రెష్ అవ్వడానికి అదే వెళ్ళేటప్పుడే రైస్ అయితే పెట్టేసిపోయాను. నేను వచ్చేటప్పటికి పొంగొచ్చేసి ఉడుకుతా ఉన్నింది. దాన్ని వంపేసి మన దేవుడికైతే పెట్టేసుకున్నాను. పెట్టేసి ఇప్పుడైతే పరోటా అయితే చేస్తా ఉన్నాను. ఆ రోజు వంకాయ మామిడికాయ కర్రీ అయితే ఉన్నిందండి. కానీ పిల్లలు మాకదొద్దు ఎగ్ పరోటా అయితే చేసి మమ్మీ అంటేను అది చేస్తా ఉన్నాను. నాకు ఈ ఎగ్ స్మెల్లే పడదండి. అందుకని నేను ఎగ్‌కి చాలా దూరంగా ఉంటాననమాట. తినను. ఎగ్‌ని సంబంధించింది ఏది తినను. అందుకే కేక్ కూడా తిననండి. ఎగ్గు స్మెల్ వస్తుంటది కదా! కేక్ కూడా తినననమాట. చిన్నప్పటి నుంచి అదొక అలవాటు. ఎగ్గు స్మెల్ నచ్చదనమాట. వాళ్ళకేయిచ్చేసి నేను గూడా కూర్చునేసాను. ఆకలేసేస్తా ఉన్నింది. నేనైతే మా అమ్మ ఉసిరికాయ ఊరగాయ పంపించిందండి మొన్న. ఆ ఉసిరికాయ ఊరగాయ అయితే యేసుకొని తింటున్నాను. మా వారు అంటుంటారు, "ఊరగాయలు, పచ్చళ్ళు బాగా తిను ఆమెను కడుపులో మంటని చెప్తూ, గ్యాస్ ఫార్మ్ అవుద్ది. చెప్తే ఇనవు" అని చెప్పి తిడతా ఉంటారు నన్ను. ఇంక మామిడికాయ ఊరగాయ వస్తది గదా! ఇంక అస్సలు వదిలిపెట్టననమాట. ఎప్పుడు మిషన్ అని చెప్తానే గానీ ఏ రోజు చూపించలేదు గదా! అని చెప్పి మా పాపనైతే కుర్చీలో కూర్చోబెట్టి మరీ తీపిస్తా ఉన్నాను వీడియోని. ఎందుకంటే మాది ప్రహరీ గోడ అనేది హైట్ తక్కువ. నేను స్టాండ్ పెట్టానంటే ఇంకా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళందరూ నా వైపు చూస్తుంటారు గదా! అని జెప్పి మా పాపనైతే వీడియో తీపిచ్చాను. ఆ నైట్ అయితే ఇల్లంతా క్లీన్ జేసేసుకొని అంట్లు అన్నీ తోమేసి సర్దేసుకున్నాను వంటిల్లయితే. ఓకే అండి. బాయ్.